వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ సినిమా రిలీజ్కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్తో గ్యాంగ్స్టర్ డ్రామాగా గ్రాండ్గా రూపొందుతున్న ఆ సినిమాలో పవన్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఓజాస్ గంభీరగా ఓజీలో సందడి చేయనున్నారు. అయితే ఓజీతో పవర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయ్యి ఉంది. దీంతో పవన్ ఖాతాలో హిట్ పక్కా అని అంటున్నారు. రీసెంట్గా హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన ఆయన ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారని చెబుతున్నారు. అదే సమయంలో వీరమల్లు మూవీకి తనవంతుగా ప్రమోట్ చేసిన ఆయన ఇప్పుడు ఓజీ విషయంలో ఏం చేస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా పవన్ ప్రమోషన్స్లో పాల్గొంటే ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మేకర్స్తో పవన్ మాట్లాడారట. తాను 3 రోజుల పాటు సినిమాను ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో పాటు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ట్రైలర్ లాంచ్కు పవన్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు డౌటేనని టాక్. అయితే ఆ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి వస్తారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మీడియాకు వరుస ఇంటర్వ్యూలను పవన్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరమల్లు టైంలో కూడా అనేక మీడియాలతో మాట్లాడారు. ఇప్పుడు కూడా అలాగే చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ ప్రణాళిక గురించి బయటకు రాలేదు. కాగా ఓజీ విషయానికొస్తే సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరిలెళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్గా రిలీజ్. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.